సార్ ఇప్పటికీ కొండా సురేఖ గారు బయటికి వచ్చి చెప్పినప్పటికీ కూడా అసలు కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల వెనుక కొండా ఫ్యామిలీ ఉంది, కొండా దంపతులు ఉన్నారనే ఆరోపణలు ఇంకా వినిపిస్తున్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడారు ఆవిడ. సో అప్పటికీ ఖండించకుండా ఇప్పటికీ ఖండించకుండా సో దీని వెనుక కొండా దంపతులు ఉన్నారని చెప్పుకోవచ్చా? అక్రమ్ గారు, మీకు, పాపారావు గారికి, క్రాంతి గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఈ విషయాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంగా చూడాలా, లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా చూడాలా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించి చేసినట్లయితే, మొదటిది ఇక్కడ కొండా సురేఖ, రేవంత్ రెడ్డి రెండు భాగాలుగా ఈ విషయాన్ని చూసినట్లయితే ఎవరు గీత దాటారు? ఇందాకే మన మిత్రుడు క్రాంతి చెప్పారు, మీరు అడిగారు, మీరు ఎన్నికలకు ఇంకొక 2 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి ఫలానా నియోజకవర్గంలో ఫలానా క్యాండిడేట్ ని ప్రకటించొచ్చా అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీని మనం 1952 నుంచి అంటే మొట్టమొదటిసారిగా జరిగిన దగ్గర చూసినట్లయితే 1989 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఏ యొక్క వ్యక్తిని కూడా ఎక్కువగా ఎదగనివ్వలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు ఆ కుటుంబం మీద వాళ్ళకు ఉండేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కావచ్చు, ఎవరన్నా పొరపాటున ఎదుగుతున్నారంటే ఆ వ్యక్తికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వ్యక్తిని తయారు చేసుకుంటూ వాళ్ళకే ఒక రకమైనటువంటి మనస్పర్ధలు, గ్రూపు రాజకీయాలకు పార్టీ అధిష్టానమే దీనికి ఉసిగొల్పినటువంటి చరిత్ర 52 నుంచి 89 వరకు ఆ పార్టీకే ఉంది. దీనికి కారణం అంటే దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే, ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి ఎవరైతే ముందు ప్రపోజ్ చేసి నామినేట్ చేశారో తర్వాత కాదు అని ఇంకొక అభ్యర్థిని ప్రకటించినటువంటి సందర్భం మనం వివిగిరికి సంబంధించినటువంటి విషయం చూస్తాం. ఈ క్రమం నుంచి ఇందాక పాపారావు గారు అన్నట్టుగా దేశవ్యాప్తంగా పార్టీ రకరకాల కారణాల వల్ల క్షీణిస్తూ వస్తుందని చెప్పేసి దానికి నేనేమో ఇందాక 89 ఉదాహరణ తీసుకున్నా. 89 తర్వాత అంటే రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అంటే 99 తీసుకోండి, మీకు ఢిల్లీలో వరుసగా షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు 3 టర్ములు షీలా దీక్షిత్ నుంచి టచ్ చేయలేదు. అట్లాగే మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ 2 టర్మ్స్ నుంచి టచ్ చేయలేదు. మన దగ్గర కూడా దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో మరణించారు, కానీ మరణించకుండా ఉండున్నట్లయితే ఎంత అసెంబ్లీస్ ఉన్నా ఆ టర్మ్ ఆయన కొనసాగే ఉండేవాడు. మనం అట్లా అనుకుందాం. అట్లా చూసుకున్నట్లయితే ఎక్కడో దగ్గర ఇప్పుడు మొన్న సిద్ధరామయ్య తీశారు, తర్వాత అట్లే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డిని టచ్ చేసేటువంటి ధైర్యం కాంగ్రెస్ కుందా అంటే ఇప్పుడు చాలా మంది మన మీడియా సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, కొండా సురేఖ వెనకాతల కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఉంది, అధిష్టాన వర్గమే దీన్ని ఆడిస్తుంది అని. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ చేసింది, బిల్లు పాస్ చేయడానికి టిఆర్ఎస్ కొట్లాడింది. కానీ ఇచ్చిన పార్టీ పక్కకు పోయింది, సపోర్ట్ చేసిన పార్టీ పక్కకు పోయింది, కొట్లాడిన పార్టీ 2 టర్ముల అధికారంలో ఉంది. ఈ 2 టర్ముల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము తెలంగాణ తెచ్చామని ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి దాన్ని ఓన్ చేసుకోలేక 2 టర్ములు ఓడిపోయారు. 3వ టర్మ్ లో రేవంత్ రెడ్డి అనబడేటువంటి ఒక చరిష్మా అనుకోండి, ఏమన్నా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వచ్చాడు, ధైర్యంగా అందరినీ కూడగొట్టాడు, టిఆర్ఎస్ ని ఫైట్ చేశాడు, వ్యతిరేకంగా టిఆర్ఎస్ ని ఓడగొట్టి అతను అధికారంలోకి వచ్చాడు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జూలై నెలలో పాపారావు గారు కూడా బాగా అబ్జర్వ్ చేసి ఉండాలి, గత ఏప్రిల్ 14-15 అంటే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు ఎప్పుడోప్పుడు వస్తుంది, తెర మీదకి వస్తుంది, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెడతారా అంటే బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రత్యేక సమావేశాలు పెడతారా, వాళ్ళ బలం పెరిగింది, ఈ నేపథ్యంలో అనేటువంటి సందిగ్ధం నడుస్తున్నటువంటి, దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మంలో జూలై 1st వీక్ ఖమ్మంలో మన ముఖ్యమంత్రి గారు డీలిమిటేషన్ జరుగుతుంది, జమిలీ ఎన్నికలు వస్తాయి, 2029లోనే మన అసెంబ్లీకి సభకు ఎన్నికలు జరుగుతాయని ఒక ప్రకటన చేశాడు. ఒకవైపు డీలిమిటేషన్ వ్యతిరేకించాలని రాహుల్ గాంధీ తమిళనాడు, మిగతా ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సైలెంట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకుడు ఈ రకంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇచ్చేటటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అతను పిలిచిగా సంజాయిషి అడగలేదు, వివరణ అడగలేదు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావని.
కారణం ఏంటంటే అతని వెనక అతను నరసింహారావు గారు.